సమాజం మారాలంటే ఏం చేయాలి? సమాజం మారడానికి అధికారం ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మారాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. ఒక 20 years బ్యాక్ అట్లా మా ఊర్లో ఉన్నప్పుడు, అంటే మన ప్రకాశం డిస్టిక్ అనమాట, అక్కడ ఉన్నప్పుడు కస్టమర్స్ వచ్చినప్పుడు మా బజార్లో ప్రతి ఇంటికి స్టార్స్ ఉండేవి. అందరూ హిందూస్, క్రిస్టియన్స్ ఎలాగో పెట్టుకుంటారు, ముస్లిమ్స్, ఇంకా ఈవెన్ జైనులు కూడా పెట్టుకునేవారు స్టార్. ఇంట్లో ఉన్నటువంటి కింద ఉన్నటువంటి వారు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఉన్నారు, వారు కూడా పెట్టేస్తారు. అందరం కలిసి చర్చికి వెళ్తాం. క్రిస్టమస్ రోజు, జనవరి రోజు కూడా వెళ్తాం. నైట్ అంతా అక్కడే ఆ పాటలన్నీ పాడుకొని చక్కగా వస్తాయి. ఎంత బాగుండే బ్యూటిఫుల్ డేస్ అసలు అవి. ఎంత హ్యాపీ కదా, ఆనందంగా ఉండటం అనేది ఎంత హ్యాపీ అండి. అందరూ కలిసిమెలిసి ఉండి అంత చక్కగా అందమైనటువంటి జీవితం అసలు అందరివి. ఇప్పుడు మన రీసెంట్గా ఒక 2 years బ్యాక్, చాలా ఏళ్ళ తర్వాత వెళ్ళాము మా టౌన్కి. ఏదో క్రిస్టమస్ దగ్గరలో ఉన్నప్పుడే 2 ఇంట్లకి, మా రోడ్లో, మా స్ట్రీట్లో 2 ఇంట్లకి వాళ్ళిద్దరు క్రిస్టియన్స్, వాళ్ళిద్దరు స్టార్స్ పెట్టారు. మిగతా వారందరూ ఇదైపోయింది. పొల్యూషన్, అధికారంలో ఉన్నాడు పొల్యూషన్, దానివల్ల అయిపోయింది ఇదంతా. ఈ చెత్త అంతా దానివల్ల. ఎందుకంటే అధికార దాహం, ధనం దాహం, ఈ రెండు మనిషిని చాలా నాశనం చేస్తుంది. మూడవది అతి పెద్ద దారుణం ఏంటంటే నా ఇల్లు, నా పొలాలు, నా లగ్జరీ లైఫ్, నా కార్లు, నా బంగ్లాలు, నా మనుషులు, ఇలా నా 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 అనుకొని అన్ని కూడబెట్టుకొని తర్వాత ఒక 20 సంవత్సరాలకు అన్ని జబ్బులు వచ్చి చచ్చిపోతారు. ఆ నా అనే కాన్సెప్ట్ ఉండదు, ఆయన అనుభవించడానికి ఏమీ ఉండదు. ఇలాగే రాజకీయ నాయకుల వల్లే ఇది మన పండగ కాదంటాడు. రీసెంట్గా బెంగళూరులో ప్రాంతీయవాదం ఎంత పెద్ద ఇష్యూ అయింది. తెలుగు బోర్డులు కానీ, హిందీ బోర్డులు కానీ ఉన్న ప్రతి ఒక్క షాపును వాళ్ళు డిస్టర్బ్ చేసి అవన్నీ కూడా, బోర్డులన్నీ కూడా ఇచ్చేసేసారు, పాల్గొట్టేశారు. ఓన్లీ కన్నడ ఉండాలి, కన్నడ మాట్లాడే వాళ్ళే ఉండాలి. వాళ్ళ పండగలు మా పండగలు అన్నీ ఒకేలా ఉండేవి. ఎంత బాగుండేవి. పండగ వస్తుందంటే 10 రోజుల ముందు నుంచే చాలా ఆనందంగా ఉండేది. కొత్త బట్టలు వేసుకున్న దగ్గర నుంచి